ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయమధీరయేత్. భవిష్య మహాపురాణం అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి భవిష్య మహాపురాణం ప్రతిసర్గ పర్వం చతుర్థ ఖండం. మనం ఇంతవరకు తృతీయ ఖండం చూసాం. దాంట్లో ముఖ్యంగా ఒకటి ఈశపుత్రుడు, తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కి భోజరాజుకి మధ్యగా జరిగిన సంభాషణ చూసాం. అంటే క్రీస్తు పూర్వం ఉన్నదంతా మొదటి ఖండంలో చూసాం. క్రీస్తు పూర్వం ఆదాము దగ్గర నుంచి క్రీస్తు వరకు. ఆదాము కంటే ముందు కూడా మొదటి ఖండంలో, ప్రథమ ఖండంలో ఫస్ట్ 1, 2, 3 చాప్టర్లో 4 యుగాలు, సత్యయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, తర్వాత కలియుగం. ద్వాపరయుగం తర్వాత కలియుగం ఆరంభంలో ఆదాము ఎలా వచ్చారు అన్నది మనం చూసాం. అలాగే ద్వితీయ ఖండంలో ఎక్కువగా విక్రమాదిత్యుడికి తర్వాత విక్రమాదిత్య కథలు, ఇవన్నీ కూడా బేతాళుడు విక్రమాదిత్య కథలు దాంట్లో విషయం. తృతీయ ఖండంలో ఆరంభంలో పాండవుల పునర్జన్మం, ఈశపుత్రుని జననం, తర్వాత భోజరాజు, కాళిదాసు, ముహమ్మద్ ప్రవక్త వారి యొక్క సంభాషణ చూసాం. దాని తర్వాత తృతీయ ఖండంలోని తర్వాత ఈ యొక్క అంటే ఈ ఇసాయి ధర్మం, ముసల్మాన్ ధర్మం ఏ విధంగా మన భారతదేశానికి వచ్చాయి అన్నది కూడా ఈ తృతీయ ఖండంలో ఉంది. ఎలాగంటే 600 సంవత్సరంలో 630 వరకే ముహమ్మద్ సల్లాం వారు భూమి మీద జీవించి ఉంటే, దాని తర్వాత ఒక 150 సంవత్సరాలకి అంటే క్రీస్తు శకం 786 సంవత్సరానికి ఖురాను అవతరించడం జరిగింది. దాని తర్వాత అంటే 8వ శతాబ్దం 9వ శతాబ్దంలో అది ప్రపంచమంతా ఈ 2 మతాలు అంటే మన భారతదేశానికి ఏ విధంగా వచ్చాయి. ఇసాయి ధర్మం యేసు యొక్క శిష్యుడు థోమా అనే అతను కూడా థామస్ సాత్విక, రజస, తమ గుణాలు, తామస గుణం అంటారు. ఆ థామస్ అనే ఒక అతను మన భారతదేశానికి రావటం, అది ఆ విధంగా మన భారతదేశంలోకి ఇసాయి ధర్మం రావటం. అంటే దాని తర్వాత ముస్లిం ధర్మం ఏ విధంగా వచ్చిందంటే క్రీస్తు శకం 800లోనే మొహమ్మద్ ఖసీమ్ అని అతను వచ్చాడు, కానీ అంత ఎక్కువగా అది రాలేదు అప్పుడు. దాని తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్కి తర్వాత ఈ పృథ్వీరాజ్ చౌహాన్ అంటే రాజపుత్రుడు అనమాట. పృథ్వీరాజ్ చౌహాన్ అంటే ఢిల్లీ పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ గారికి తర్వాత సాహుద్దీన్కి యుద్ధం జరగటం, ఒకసారి వాళ్ళు ఓడిపోవటం, ఒకసారి వీళ్ళు ఓడిపోవడం, అట్లా జరిగి మొత్తానికి అక్కడ ఈ పృథ్వీరాజ్ చౌహాన్తో హిందువుల యొక్క రాజ్యం అక్కడ అంతమైపోవటం. ఈ సుయోధనుడి యొక్క అవతారం అంటే పృథ్వీధనుడు. సుయోధను యొక్క అంశకి సాహుద్దీనుడికి జరిగినటువంటి యుద్ధం, దానిలో సుయోధనుడు యొక్క అంశ అయినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఓడిపోవటం. ఈ విధంగా
క్రీస్తు శకం 900 సంవత్సరం టైంలోనే ఆ సమయంలోనే అంటే ఇది సుమారుగా 1200 సంవత్సరం వరకు, క్రీస్తు శకం 1200 సంవత్సరం వరకు వీళ్ళు భ్రమర వంశ పరిపాలన జరుగుతుంది. దాని తర్వాత 1000 క్రీస్తు శకం 1000, 11, 12 అక్కడ వాళ్ళ పరిపాలన ఇక్కడ భారతదేశానికి రావటం మనం గమనించాలి. ఇప్పుడు చతుర్థ ఖండంలో మొత్తం అంటే కొంచెం ఏ విధంగా మన భారతదేశంలో భక్తి మూమెంట్ ఏ విధంగా వచ్చింది అన్నది ఈ చతుర్థ ఖండంలో ఉంటుంది. చారిత్రాత్మక దృష్టిలో గొప్ప ప్రాముఖ్యమైన ఖండం ఇది. 4 యుగాలకు చెందిన ఇతిహాస, రాజవంశ, యుగ ధర్మాలు ఇందులో నిరూపితమయ్యాయి. రాజులనే కాక అనేక ఆచార్యులను, సంతకవులను, భక్తులను, సాధులను ఈ ఖండం సాకల్యంగా వర్ణిస్తుంది. వారి పూర్వజన్మ వృత్తాంతాలు కూడా చెప్పబడ్డాయి. వీరంతా ద్వాదశ ఆదిత్యుల, ఏకాదశ రుద్రుల, అష్టవసుల, అశ్విని దేవతల అవతారాలేనని చెప్పబడింది. చైతన్య మహాప్రభువుల చరిత్ర కూడా ఇందులో ప్రసక్తమైంది. ఈ ఖండంలో చెప్పబడిన చరిత్రలో కొన్ని అసంగతాలు కూడా ఉన్నాయి. కానీ సత్సంగ దృష్టితో సంతుల, మహాత్ముల, భక్తుల పవిత్ర కథలను పఠించడం జాతికి మంచిది. ఈ చతుర్థ ఖండంలో కూడా మాత్రం ఎంతమంది ఈ తర్వాత ఇక మన భారతదేశానికి ముస్లింలు అంటే ఎక్కువగా ముందుగా ముస్లిం మతం ఎక్కువగా రావడానికి మతం పరంగా రాదు, ఒక రాజకీయంగా వచ్చింది. అది పాలిటిక్స్గా వాళ్ళు వచ్చి ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించడం అదంతా 11, 12 శతాబ్దాల్లో జరిగినాయి. ఈ కలియుగంలో ఉత్పన్నులైన ఆంధ్రవంశీ రాజులు పౌరాణిక అగ్రేశ్వర అగ్నివంశంలో ఉత్పన్నులైన పరమర, చౌహాన్, పరిహారాది రాజవంశాల గూర్చిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మాలో రగులుకుంటున్న జిజ్ఞాసను శాంతింపజేయండి. భగవంతుడైన హరి అవతరించి కలియుగంలో కూడా ధర్మాన్ని ఎలా నిలబెట్టాడో మాకు వివరించండి కోరాడు. నైమిషారణ్యంలో సత్రయాగ ఆధ్వర్యుడైన ఆచార్యదేవుడు శౌనకుడు. ప్రవచింపసాగాడు సూత మహర్షి. మునిశ్రేష్ఠ, దక్షిణ దేశంలో జగదాంబ అనుగ్రహం వల్ల ఏర్పడిన అంబావతిపుర రాజులలో గంధర్వసేన, విక్రమాదిత్యుల దాకా ఇది వరకు చెప్పుకున్నాం కదా. విక్రముడు 100 సంవత్సరాలు రాజ్యం చేసి స్వర్గారోహణం చేయగా అతని పుత్రుడు దేవభక్తుడు 10 ఏళ్లే రాజ్యం చేయగలిగాడు. అతని దుష్టులైన శకులు చంపేశారు. అతని పుత్రుడైన శాలివాహనుడు మహాపరాక్రమవంతుడు. శకులపై పగ తెచ్చుకొని వారిని ఓడించి దాసోహమని పెంచి 60 సంవత్సరాలు జనరంజకంగా రాజ్యపాలన చేశాడు. ఆ తర్వాత శాలిహోత్రుడు, శాలివర్ధనుడు, శకహంత, సుహోత్రుడు, హవిర్భోత్రుడు, ఇంద్రపాలుడు వారసులుగా రాజ్యానికి వచ్చారు. ఒక్కొక్కరు 50 సంవత్సరాల చొప్పున పరిపాలించారు. ఇంద్రపాలుడు ఇండోర్ నగరాన్ని నిర్మించాడు. ఇతని పుత్రుడు మాల్యవంతుడు అతని మాల్యవతి నగరాన్ని నిర్మించాడు. అతని రాజ్యకాలంలోనే దారుణమైన కరువు 4 సంవత్సరాల పాటు చెలరేగింది. బియ్యపు గింజ కంటికి కనబడడం గగనమైపోయింది. రాజు కూడా ఆకలి దెబ్బలను అనుభవించాల్సి వచ్చింది. మాల్యవంతుడు అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజించాడు. అతి కష్టం మీద ధాన్యపు గింజలను కొన్నిటిని సంపాదించి వాటిని పవిత్రీకరించి దేవుని నివేదించి ధ్యానంలోకి వెళ్ళిపోసాగాడు. కొన్నాళ్ళకు భగవంతుడు ప్రసన్నుడై, రాజా, ఇక నీ కష్టాలు అంతమవుతాయి, నీ వంశీయుల రాజ్యాలకు ఎన్నడూ కరువు రాదు అని చెప్పాడు. మాల్యవంతుని తర్వాత వంశానుగతంగా శంకర భక్తుడు, శంభుదత్తుడు, భౌమరాజు, వత్సరాజు, భోజరాజు, 2వ శంభుదత్తుడు, బిందుపాలుడు ఒక్కొక్కరు 40 ఏళ్లకు పైగా రాజ్యం చేశారు. బిందుపాల రాష్ట్ర నిర్మాత. అతని పుత్రుడు పౌత్రాదులు వరుసగా రాజ్యపాలుడు, మహీనరుడు, సోమర్మ, కామర్మ, భూమిపాలుడు, రంగపాలుడు రాజ్యపాలన చేశారు. వీరిలో భూమిపాలుడు ఒక అందమైన సరోవరాన్ని త్రవించి దాన్ని తీరానికి ఒక సుందరంగా నిర్మింపజేశాడు. భూమిపాలుడు రాజు కాగానే అనేక రాజులపై విజయాన్ని సాధించి ఆ పొడమపై వీరసింహుడు అని పేరిట విరాజమానుడయ్యాడు. ఆ తర్వాత తన పుత్రుని రంగపాలుని రాజుగా అభిషేకించి తపస్సు చేసుకోవడానికి వనాల్లోకి వెళ్ళిపోయాడు. రంగపాలుడు కూడా ఉత్తమ రాజుగానే పేరు పొందాడు. అతని కుమారుడు కల్పసింహానికి చాలా
దాకా సంతానం కలలేదు. ఒకమారు అతడు గంగా తటానికి స్నానానికి వెళ్ళాడు. అక్కడ ప్రసన్న నాస్కుడై బ్రాహ్మణులకు రకరకాల దానాలు చేశాడు. ఆ ప్రాంతంలో కల్ప క్షేత్రం అనే పుణ్యభూమిని చూసి అక్కడ ఒక సుందర నగరాన్ని నిర్మించాడు. అది కలాప నామంతో ప్రసిద్ధి చెందింది. అక్కడ రాజ్యం చేస్తున్న కాలంలో అతనికి గంగమ్మ కృప వల్ల గంగాసింహుడు అనే పుత్రుడు కలిగాడు. ఆ గంగాసింహుడు పెరిగి పెద్దవాడు 90 సంవత్సరాలు రాజ్యపరిపాలన చేసి కురుక్షేత్ర యుద్ధంలో మరణించి వీర స్వర్గాన్ని అలంకరించాడు. అతనికి సంతానం లేదు. ఉన్నారా, ఈ విధంగా పవిత్ర భ్రమర వంశం సమాప్తమైపోయింది. గంగసింహునికి బంధుగణంలో క్షత్రియులు చెల్లాచెదరి స్త్రీల ద్వారా వర్ణ సంకరానికి పాల్పడి వైశ్య వృత్తిలో కొందరు స్థిరపడగా కొందరు మ్లేచ్చులైపోయారు. ఈ విధంగా ఒక భ్రమరవంశం నాశనం అయిపోయింది. ఈ విధంగా నాశనం అయిపోయింది. అప్పుడు మ్లేచ్చులు అంటే ముస్లిం ధర్మం వచ్చి వాళ్ళు వచ్చి మన భారతదేశాన్ని మొఘల్ సామ్రాజ్యం వీళ్ళందరూ కూడా మన భారతదేశాన్ని వచ్చి పరిపాలించడంతో ఈ క్షత్రియ స్త్రీలు ఏం చేస్తున్నారు, వర్ణ సంకరానికి పాల్పడ్డారు. ఆ విధంగా జరిగిపోయింది. అధ్యాయం 1 సమాప్తం. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ.